బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణం పోయిందంటూ ఒక కుటుంబం రోడ్డున పడింది. గాంధీ మెడికల్ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న పల్లవి గౌడ్ అనే విద్యార్థిని కొద్ది రోజుల క్రితం ఛాతీకి సంబంధించిన సమస్యతో అదే ఆసుపత్రిలో చేరింది. అయితే వైద్యులు చేసిన మొదటి సర్జరీ విఫలం కావడంతో మళ్లీ రెండోసారి ఆపరేషన్ చేశారు. రెండోసారి సర్జరీ చేసినా బ్లీడింగ్ అదుపులోకి రాకపోవడంతో పల్లవి పరిస్థితి విషమించి కన్నుమూసింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పల్లవి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెప్పారు నైట్ 12 గంటలకు మనకేమో బాడీ వేడిగా ఉంటుంది. టేపులు పెడితే ఎందుకు పెట్టిరు మీరు? అది లేదమ్మా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, వైద్యుల నిర్లక్ష్యం వల్లే సెకండ్ ఇయర్ బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే గాంధీ మెడికల్ కాలేజీలో చదువుకుంటూ అదే గాంధీ హాస్పిటల్లో వైద్యం వికటించి పల్లవి గౌడ్ అనే ఒక విద్యార్థిని కూడా చనిపోయిన ఘటన కూడా మనం చూస్తున్నాము. అయితే ఇందులో చూస్తే మాత్రం బిఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న పల్లవి గౌడ్ అనారోగ్యంతో అంటే ఛాతీ సమస్యతో ఇక్కడ హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయింది. అయితే మొదటిసారి సర్జరీ చేసిన దాని తర్వాత అది విఫలం కావడంతో రెండోసారి సర్జరీ కూడా చేశారు. అయితే ఈ యొక్క సర్జరీ సరిగా సక్సెస్ కాకపోవడంతో ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు వైద్యం వికటించి ఆమె చనిపోయింది. అయితే కుటుంబ సభ్యులు మాత్రము పల్లవి యొక్క వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ కూడా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. మొత్తానికి చూస్తే పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తారు. అయితే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఒక తమ కూతురు చనిపోయిందని చెప్పి కూడా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే దీనిపైన పోలీసులు కేసు నమోదు చేస్తారు. ప్రజెంట్ పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఆమె కొన్ని రోజుల నుంచి కూడా చాలా అంటే ఛాతీ సంబంధించిన సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలోనే అదే హాస్పిటల్లో వైద్యం కోసం అడ్మిట్ అయింది. దాని తర్వాత ఆమె చనిపోయిన ఘటన కూడా చూస్తున్నాం. అయితే తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తూ ఆందోళన కూడా చేస్తున్నారు.